అమ్మాయిలపై ఎన్ని బాధ్యతలుంటాయో మీరిలా అర్థం చేసుకోండి. ఒకవేళ అమ్మాయి ఇంట్లోనే కూర్చుంటే, ఈమెప్పుడు తింటూనే ఉంటుంది. ఈమెతో ఏదైనా పని చేయించండి, లేదంటే పెళ్లి చేసి పంపించేయండి అని అంటారు. మరియు ఒకవేళ అమ్మాయి బయటికి వెళ్ళి ఏదైనా పని చేయాలని అనుకుంటే, ఈమె చేజారిపోకముందే, పాడైపోకముందే మళ్ళీ ఇంటికి పిలిపించి ఇంటి పనులు నేర్పించండి అని అంటారు. అసలు అమ్మాయి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు అబ్బాయిలమైన మనకే ఎక్కువ మాటలు పడాల్సి వస్తుందని అనిపిస్తుంది. కానీ అమ్మాయిలకు మనకంటే ఎక్కువ మాటలే ఎదురవుతాయి. వాళ్ళు ఈ విషయాలను ఎప్పుడూ వ్యక్తపరచలేరు. లోపలే కుమిలిపోతుంటారు. వాళ్ళు బయటికి వెళ్లాలని, స్నేహితులతో తిరగాలని అనుకుంటారు. కానీ వాటికి అనుమతి లభించదు. ఒకవేళ అమ్మాయి కొంచెం బయట తిరగడానికి కుటుంబం అనుమతి ఇచ్చినా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడటం మొదలు పెడతారు. ఈమె పాడైపోయింది, పోయింది, మీ అమ్మాయిని ఎందుకు అంతగా తిరగనిస్తున్నారు? నిన్న నేను ఆమెను అక్కడ చూశాను, ఇక్కడ చూశాను అని అంటారు. దీనివల్ల ఇంట్లో వాళ్ళకు కూడా అనుమానం వచ్చేస్తుంది. మరియు వాళ్ళు తమ అమ్మాయిని ఇంట్లోనే ఉంచాలని చూస్తారు. ఈ కారణాల వల్ల అమ్మాయిలు బయటకు రాలేకపోతున్నారు. లోపలే చిరాకు పడుతూ కోపగించుకుంటున్నారు. అప్పుడు కూడా జనాలు, అమ్మాయిలకి ఇంత నోరుండటం, ఇంత కోపపడటం మంచిది కాదు,